లోక కళ్యాణార్థం స్వామివారు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఏంటంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన నక్షత్ర దోషాలకి, నవగ్రహ దోషాలకి ఈ నాభి ప్రసాదాన్ని ఇక్కడ మనం తీర్థంగా ఇస్తాం. అంటే సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఈ నాభి ప్రసాదాన్ని ఇచ్చి సంతానం అయితే 6 నెలలు, వివాహం అయితే 3 నెలలు ఇట్లా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అంటే ఒక గైడెన్స్ లాగా వాళ్ళకి అందుబాటులో ఉండి నియమాలు పద్ధతులు చెప్తాం అన్నట్టు. ఇది ఇక్కడ ప్రత్యేకం. నాభి ప్రసాదం అనేది ఇక్కడ ప్రత్యేకం. ఈ నాభి ప్రసాదం అంటే ఏంటి? స్వామికి దెబ్బ తగిలిన ప్రదేశంలో ఉంచే తేమకి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెట్టి ఈ యొక్క ప్రసాదాన్ని తీర్థంగా ఇచ్చి వాళ్ళకి మంత్రజపం చెప్పి మనం ప్రసాదం ఇస్తాం. అట్లా చాలామందికి సంతానాలు కలిగింది, ఆరోగ్యం వచ్చింది. అనేక సమస్యలతో వచ్చిన వాళ్ళకి కూడా అంటే నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అన్నిటికీ కూడా అంటే ఒక సుదర్శన హోమం చేసిన ఫలితం, ఒక సుదర్శన యాగం చేసిన ఫలితం ఆ నాభి ప్రసాదం తీసుకోవడం. తిలతైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం కదా, అది సమస్త సమస్యలకి మెట్లు దిగేలోపు పరిష్కార మార్గం చూపెడుతుంది.